క్లాస్లో చాలా తక్కువ, అంటే ఎలిమెంటరీ స్టేజ్లో వాళ్ళ మ్యాథ్స్ టీచర్ ఏం చెప్తుంటారంటే, సేమ్ నెంబర్తో ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేయడం వలన 1 వస్తుంది అని చెప్తారు. వస్తుందా 1? ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేయడం వలన 1 వస్తుంది అని చెప్తూ ఏం చెప్తారంటే, ఒక 5 పెన్నులు ఉన్నాయనుకోండి, 5గురికి పంచాం. డివిజన్ అంటే అర్థం పంచడం కదా. 5 పెన్నులు ఉండేటప్పుడు 5గురికి ఇస్తే ఒక్కొక్క పెన్ వస్తుంది, ఈచ్ 1. కాబట్టి 5/5 = 1. అలా ఎనీ నెంబర్, ఏ నెంబర్నైనా ఒక నెంబర్తో డివైడ్ చేయడం వలన సేమ్ నెంబర్ వస్తుంది అన్నారు. వెంటనే ఆయన నిల్చొని ఏమడిగారంటే, సార్ సేమ్ నెంబర్తో అదే నెంబర్ని డివైడ్ చేయడం వల్ల 1 వస్తుంది కదా, మరి 0/0 = 1 వస్తుందా అని అడిగారు. వస్తుందేంటి? అతను అడిగిన అప్పటి ఆ క్వశ్చన్ ఇప్పటి వరకు కూడా ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. ఎందుకు 1 రాదు? అర్థమైందా? అంటే అక్కడ ఏమీ లేవు, ఎవరికి పంచలేదు, అయినప్పుడు కూడా 1 వస్తుందా అని అడిగారు అనమాట. అడిగినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా వాళ్ళ సారు అవక్కయ్యారు. ఆ తర్వాత దానిపైన ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలతో, అద్భుతమైన సిద్ధాంతాలతో ఆయన కనుక్కొని ఆయనే డెరైవ్ చేసి, ఆయనకి బుక్స్ లేకపోతే చిన్న చిన్న పేపర్లు, దొరికిన పేపర్ల పైన రాయడం జరిగింది. గుమస్తాగా కొన్నాళ్ళు చేశారు. ఆ గుమస్తా టైంలో అక్కడ దొరికిన పేపర్లతో కూడా రాయడం జరిగింది. అలా అతనికి పోషణ కోసం, అంటే ఏమీ లేకపోతే వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే టైంలో ఆయన ఏం చేస్తారంటే, ఇలా హార్డే గారికి లెటర్ రాస్తారు. రాసేటప్పుడు ఆ లెటర్కి కూడా లెటర్ కొనడానికి అతనికి మంచి లెటర్ కొని, అందులో వైట్ పేపర్ A4 షీట్ కొనాలి. ఇప్పుడు మామూలు పుస్తకంలో చింపిన పేపర్ కాదు, A4 షీట్